శివశంకర్ మాస్టర్ గారే చేశారు. తప్పేముంది, భయపడవా. ఒకరోజు సిల్క్ శివత గారికి మా గురువు గారు శివశంకర్ మాస్టర్ గారికి గొడవ వచ్చి ఒక పాట చేయాలి సిల్క్ శివత గారికి. ఎందుకు గొడవ? శివశంకర్ మాస్టర్ గారు వస్తే నేను చేయనని పట్టింది అమ్మాయి సిల్క్ స్మిత్ గారు. కానీ వాళ్ళిద్దరు బాగా ఫ్రెండ్స్, ఎందుకో తెలియదు. ఇంకా అప్పుడు ఎలా ఈ పాటకి ఎక్స్పోజింగ్ చేయాలంటే ఎవరింటి బాగుంటుంది, సెక్స్గా ఉండాలా, ఎవరు చేస్తారబ్బా అని. అప్పుడు నేను క్రిస్టియన్గా మారి ఉన్నా, చర్చికి వెళ్తున్నా. అప్పుడు ఫోన్ చేశాడు, వసే ఈ పాటకు నువ్వు చేయొచ్చు కదా అని. అప్పుడు ఆ పాటకు నేను చేసే జానవలి నేర జానవలి. ఓ జానవలి నెరజాన పాట మీరు చేశారా? అదే జిక్కి కృష్ణవే నా పాట పాడింది. ఓకే, దాని కొరియోగ్రఫీ మీరు చేశారు. జానవలి నెరజాన చాలా హిట్, పెద్ద హిట్ కదా పాట. ఓకే, ఇంకా అంటే వెనక మా అమ్మగారు ఉన్నారు కదా. అవును, మా అమ్మగారి ద్వారా, మా అమ్మగారు ఎన్టీ రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి, జగ్గ గారి పిక్చర్లో, అన్ని పిక్చర్లో స్వర్ణలత గారి కామెడీ పాటలు అంటే ఖచ్చితంగా. తర్వాత మన జగపతి బాబు గారి నాన్న రాజేంద్ర ప్రసాద్ ప్రతి సినిమాలో మంగళ శబ్దంలో 2 పాటలు అమ్మే పాడింది.